నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. మనం ఇప్పుడు కామారెడ్డిలో ఉన్నాం. కామారెడ్డిలో గత 4-5 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల ఈ జిఆర్ కాలనీ అనేది కూడా పూర్తిగా ఎఫెక్ట్ అయ్యింది. దాదాపుగా ఇళ్ళు చూశారు కదండి, మొత్తం టోటల్గా ఎఫెక్ట్ అయ్యి అంతా కూడా సర్వం కోల్పోయి నిర్వాసితులు అయిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ ఇంటికి సంబంధించినటువంటి పెద్దవాడు ఇక్కడ ఉన్నారు, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. అమ్మ బాధపడకండి, ఏం జరిగిందమ్మా? ఉదయం 9 గంటలకల్లా వాటర్ వచ్చేసినాయి. మేము గణపతికి వెళ్తా అని మా అల్లుడు వెళ్ళాడు. వెళ్తానే వర్షం అక్కడ నుండి నీళ్ళు వస్తున్నాయి. ఇలా పైకి వచ్చాడు, లోపలికి వచ్చి మాకు పైకి ఎక్కిచ్చాడు. అప్పటికే ఇక్కడికి వచ్చేది నీళ్లు. అక్కడ నుంచి ఆ డాబాలో పోయి మనం నైట్ 10 గంటల దాకా ఉన్నాం. నైట్ 10 గంటలకు జేసీపీ వచ్చి అక్కడ తీసుకెళ్ళింది. మాకు అక్కడ తీసుకెళ్తే తెలిసిన వాళ్ళు ఇంట్లో పోయి తల దాచుకున్నాం సార్. 6 ఉన్నాం మేము. 6 పిల్లలు అక్కడ ఉన్నారు. ఇంకా మాకు ఏమన్నా సాయం చేస్తే బాగుంటది సార్. కారు అక్కడ ఉంది సార్. మొత్తం బైక్ అన్ని పోయినాయి సార్. ఏం లేవు. మా పిల్లలకు సాయం చేస్తే చాలు సార్. మేము ఏం వాసిస్తాం. ఇల్లు మొత్తం మునిగిందమ్మా? ఇల్లు మొత్తం మునిగింది. ఫర్నిచర్ మొత్తం ఖరాబ్ అయింది సార్. లోపల ఏం మిగలలేవు. బియ్యము, పప్పులు అవన్నీ ఇక్కడనే ఉన్నాయి. ఫుడ్ మా పిల్ల దోస్తు తెస్తుంది, బయట తీసుకొస్తాం. బాధపడకండి అమ్మ, చూస్తున్నాం. చాలా దారుణంగా జరిగింది ఇదంతా కూడా. సాయం చేయండి సార్. సాయం చేపిస్తే బాగుంటుంది సార్. బాగా లాస్ ఉన్నారు సార్. ఇప్పుడు మస్తు లక్షలకు లాస్ ఉన్నారు మా పిల్లలు సార్. తండ్రి లేని పిల్లగాడు సార్. ఆయన మస్తు బాధ ఉంది ఇప్పుడు మాకు. ఇవన్నీ మాయ సార్. ఇక్కడ నుంచి అక్కడ వరకు మాయే. ఈ సామాన్లన్నీ మాయ మొత్తం. సో చూస్తున్నారు కదండి, పాపం పెద్దవిడి చాలా బాధపడుతున్నారు, కన్నీరు పెట్టుకుంటున్నారు. దారుణంగా అనుకోకుండా సడన్ గా వరద రావడం వల్ల టోటల్ కాలనీ మొత్తం మురిగిపోయింది. కాలనీ మొత్తం కూడా ఫుల్ డ్యామేజ్ అయింది. మొత్తం పూర్తిగా సర్వం కోల్పోయారు వీళ్ళు. ఇంట్లో కనీసం తినడానికి తిండి గింజలు కూడా లేనటువంటి పరిస్థితి. గవర్నమెంట్ నుంచి వాళ్ళు కనీసం కొంచెం ఆర్థిక సాయం కోరుకుంటున్నారు. ఎందుకంటే చూసారు కదా, మొత్తం సామాన్లు అయ్యి కూడా ఇక్కడ పనికొచ్చే పరిస్థితి లేదు. పెద్దవాడి పాపం ఇంకా ఈ వర్షంలో ఏమన్నా మిగులుతాయి, ఏమైనా పనికొస్తాయేమని అన్ని సర్దుకున్నటువంటి పరిస్థితి. బైకులు, వీళ్ళ కారు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సర్వం కోల్పోయారు. మనం ఇంట్లో కూడా వెళ్ళొద్దాం ఒకసారి. టోటల్ చూసారు కదండి, మొత్తం బురద. ఎక్కడ పడితే అక్కడ బురద. టోటల్ మొత్తం ఇల్లంతా నిండిపోయింది బురదతోటి. మొత్తం ఏ సామానం కూడా పనికొచ్చే పరిస్థితి కనబట్టలేదు. మొత్తం టోటల్గా మట్టి అంతా కూడా ఇల్లు పైదాకా రావడం వల్ల చూసారుగా, సోఫా కూడా మునిగిపోయిందంటే ఎంతవరకు వచ్చిందో ఎఫెక్ట్ మనం చూస్తూ ఉన్నాం. అసలు మీరు ఊహించారా అనేది ఇట్లా జరుగుతుందని? ఇట్లా జరుగుతాను ఎవరు వస్తారా? ఏమి మొత్తం ఏం చేతికి రావడం లేదు ఐటమ్స్. మొత్తం అంతా ఖరాబ్ అయిపోయింది. మెటీరియల్ ఇంట్లో ఏ మెటీరియల్ కూడా పని చేయడానికి వీలుగా లేదు. ఫామ్లు కూడా వచ్చే అవకాశం ఉంది కదా? ఫామ్లు ఆల్రెడీ వచ్చినాయి, పోవచ్చు కూడా. ఇంట్లోకి మొత్తం అంతా తిరుగుతూనే ఉన్నాయి. డస్ట్ చూశారు కదా ఎట్లా ఉంది. అది ఇల్లా లేకపోతే ఇంట్లోకి ఇట్లాంటి డస్ట్ ఎప్పుడైనా చూస్తామా మనం? చూడండి డస్ట్ ఎలా ఉంది. నా ఏజ్ అయితే 35 సంవత్సరాలు. 35 సంవత్సరాల నుంచి చూస్తున్నా ఇట్లాంటిది ఎప్పుడు చూడలేదు, రాలేదు కూడా. ఇంత కామారెడ్డి ఇంత హైట్ లో ఉండేదానికి ఇంత పూర్తి రావడం అంటే ఇదే ఫస్ట్ టైం. ఏంటంటారు, దాదాపుగా చెరువు అంత కబ్జా జరగడం వల్ల ఇలా జరిగిందని మాట్లాడుతున్నారు చాలా మంది. అది నిజమేనంటారా? ఇక చెరువు గురించి అంటే మనకు అంత కరెక్ట్ గా అవగాహన లేదు. మన విషయం మనకంటే మామూలుగా అయితే ఇంత పూర్తి వరద రావడం అంటే కష్టం. ఫస్ట్ టైం, ఇదే ఫస్ట్ టైం లో ఇంత పూర్తి వరద. కాదు మిగిలేదు. అంటే ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు, అన్న వాళ్ళది. మాది లింగాపూర్. మా ఊరు నుంచి మేము ఇక్కడ ఇటు చూడని కానీ వచ్చే వరకల్లా ఇక్కడ మొత్తం ఇలా అయిపోయింది. ఇక అన్న వాళ్ళకి సోఫా ఎల్బిఐని కానీ మేము ఇట్లా వచ్చినాము. సోఫాలు ఇక బయటకే, అన్ని బయటకే. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ బయటకే, ఏం లేదు. ఇల్లు ఒక్కటే మిగిలింది. ఇక్కడ ఏమి వస్తువులు కూడా పనికొచ్చే పరిస్థితి కనబట్టలేదు. సో చూస్తున్నాం కదండి, మొత్తం టోటల్ గా ఇల్లులో కరెంటు లేదు. దాదాపుగా హై టెన్షన్ లైన్స్ అన్ని కూలిపోవడం వల్ల కరెంటు కూడా లేని పరిస్థితి ఉంది. సో వీళ్ళకి ఇప్పుడు మొత్తం ఆడకూతురులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. టోటల్ బురద. ఒకసారి మనం విజువల్స్ లో చూసుకుంటే ఇక్కడ అంతా కూడా ఇంటి నిండా అంతా బురద. దాదాపుగా ఆ హైట్ లెవెల్లో మొత్తం కూడా వాటర్ రావడం, ఈ సోఫాలు అంతా మునిగిపోవడం. చూసారు బురద ఏ రేంజ్ లో ఉందో. కామారెడ్డిలో ఫస్ట్ టైం ఇలా రావడం. దాదాపుగా 40-50 ఏళ్ళుగా ఇటువంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదంటూ కూడా స్థానికులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఒక్క ఇల్లే కాదు, కాలనీ మొత్తం కూడా సేమ్ ఇలాగే ఎఫెక్ట్ అయింది. సో ఇవన్నీ కూడా చూస్తుంటే గవర్నమెంట్ కొంచెం వీళ్ళందరూ కూడా ఆర్థిక సహాయాన్ని అందించి వీళ్ళకి తగు న్యాయం చేయాలంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కదా. టోటల్గా మొత్తం వ్యవస్థ అంతా కూడా టోటల్గా ఈ ఇళ్ళన్నీ కూడా ఖాళీలో ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా సర్వనాశనం అయిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మొత్తం కూడా నీట మునిగి బురదలో ఉన్నట్టు కూరుకుపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పుడు కూడా అటు పోయిన సంవత్సరం ఖమ్మంలో జరిగినటువంటి ఎఫెక్ట్ ఎంత పెద్ద ఎఫెక్ట్ జరిగిందో అదేవిధంగా ఇప్పుడు కూడా కామారెడ్డిలో కూడా సేమ్ అదే విధంగా ఎఫెక్ట్ జరిగింది. కాలనీ మొత్తం కూడా ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి. సార్ ఎట్లా జరిగింది సార్, ఇది అసలు ఏం జరిగిందండి?
ఏం జరిగిందంటే నిన్న కంటే ముందు రోజు సార్ హెవీ రెయిన్ మా నైట్లో 12 o'clock నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు దాదాపు 4 గంటల వరకు కూడా క్లౌడ్ బరస్ట్ అంటే మామూలు వర్షం కాకుండా మేము చిన్నప్పటి నుండి దాదాపు 40 సంవత్సరాల నుండి కనీ వినిగి ఎరగని రీతిలో వర్షం పడడం వల్ల ఓకే ఈ చెరువు ఏదైతే ఉందో ఆ చెరువు దానిపైన గ్రామాలు చిన్న గ్రామాలు ఆ చెరువులన్నీ నిండిపోయి పూర్తిగా ఇక్కడ వాటర్ సోర్స్ మెయిన్ ఇక్కడికి రావడం జరుగుతుంది. దాంతో ఈ ఏదైతే ఈ వరద ప్రాంతం అంటే ఈ ఆ కాలువ వచ్చేటువంటి నీరంతా కూడా యాక్చువల్ ఏం జరిగింది, ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు ఇవన్నీ పంట పొలాలు ఇక్కడ కాలువ, ఆ కాలువలో నుండి పంట పొలాలకు నీరు అందేది. మేము చిన్న స్థానంలో ఇక్కడికి బట్టలు ఉత్తుకోవడానికి వచ్చేది ఈ కాలువలోకి. కానీ ప్రస్తుతం ఏమైంది, ఈ నివాస స్థలాలుగా మారిపోయే పంట పొలాలన్నీ. ఇక అంటే నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి కబ్జాలని మేము చెప్పలేము, మాకు దాని గురించి సరైనటువంటి అవగాహన ఏం లేదు. కానీ అంటే ఒకప్పుడు పంట పొలాలుగా ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా నివాస స్థలాలుగా మారడం వల్ల ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు నీళ్ళు అనేవి ఈ వాటర్ అనేది ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా కామన్ గా అది మనం సామెత వింటూ ఉంటాం, ఒకటి నా స్థలంలోకి మీరు వస్తే మీ స్థలంలోకి నేను వస్తాను ఉంటుంది. అదే విధంగా కామన్ గా ఇట్లా అయింది.